తో పచ్చడి చేసేద్దాం. దీనికోసం 10 పచ్చిమిర్చి, ఇంకా అరకిలో టమాటాలు, ఒక పెద్ద కొత్తిమీర కట్ట ఇలా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా తరిగి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వేరుశనగలను అయితే తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ద్వారాగా వేయించి పెట్టుకోవాలి. మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అలాగే ఆకుకూరలు కానీ ఆ సీజన్లో తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎంతో సహాయపడతాయండి. ఇప్పుడైతే వేరుశనగల్ని ఇలా లో ఫ్లేమ్ మీదనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి కుందాం. ఇప్పుడైతే టమాటాలను కూడా ఫ్రై చేసుకుందామండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసానండి. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీరను ఫ్రై చేసేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్ మీదనే ఉంచాలి. మరి డీప్ ఫ్రై చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న విటమిన్లు అలాగే పోషకాలు అనేవి పోతాయి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా తగ్గిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మాత్రమే మీరు ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనం చిన్న చింతపండును అయితే వేద్దామండి. మీరు పచ్చడి తీయగా ఇష్టపడే వాళ్ళైతే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి, వేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని అయితే ఒక కోర్స్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చడిని రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే మనకి ఈ విధంగా కోర్స్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటాను కూడా వేసేసి అలాగే కాచి చల్లార్చి పెట్టుకున్న వేడి నీళ్ళని అయితే వేసి మిక్సీ పట్టుకోవాలండి. వేడి నీరు వేయటం వల్ల మనకి పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుందండి. దీనికోసం నేను తాలింపు దినుసులను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ తాలింపును కూడా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం రైస్తో కానీ అలాగే ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్లో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి.